ఏమంటారు రవికిరణ్ గారు? సిబిఐ పాత్ర పైన గౌతమ్ గారు కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కౌంటర్ దాఖలు చేసే విషయంలో స్ట్రాంగ్ గా చూపించలేకపోతున్నారా? ఎవరికి లేని వెసులుబాటు ఆయనకి ఎందుకు కల్పిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఒకటి ఆల్రెడీ మన సుప్రీంకోర్టులో కూడా RRR గారు అలాగే చేగొండ హరిరామజీవి గారు ఈ అంశం మీద వెళ్ళారు. దానిలో కూడా ఇటీవల కూడా మనం చూసాం ఏ రకంగా సిబిఐ కోర్టులో ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు 12, 13 ఉన్న ఈడీ కేసులు మొత్తం కలిసి 20 కేసుల వరకు ఉంది. 20 కేసుల వరకు ఉంటే ఇప్పుడు వరకు అది విచారణకే రాలేదు. ఏంటి రాలేదు అంటే 20 కేసులకి 150 డిశ్చార్జ్ పిటిషన్లు ఇచ్చారు ఆయన. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు లోవర్ కోర్టు, సిబిఐ లోవర్ కోర్టు వినాలి. అది ఇప్పుడు వరకు వింటున్నారు. 6 డజన్ మంది జడ్జిలు రిటైర్ వెళ్ళిపోతున్నారు. జడ్జిమెంట్ రావట్లేదు. జడ్జిమెంట్ కు 900 మంది 1000 మంది సాక్షులు ఉన్నారు. 5 లక్షల పేజీలు ఉన్నాయి. జడ్జిలు చెప్తుంది అన్ని వెళ్ళేసరికి పుష్కరకాలం అయిపోతుంది, రిటైర్మెంట్ అయిపోతుంది. అలా 6 డజన్ మంది రిటైర్ అయిపోయారు. అదే సుప్రీంకోర్టులో మనం చెప్పారు. సో డే టు డే విచారణ చేయమని డే టు విచారణ జరుగుతుంది. జస్టిస్ ఎన్వి రమణ గారు కాదు, లేకపోతే చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు, జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు అయితే 1 year లో కంప్లీట్ అవ్వాలి హీరింగ్ అన్నారు. దానికి స్పెషల్ కోర్టు పెట్టమన్నారు. స్పెషల్ కోర్టు కూడా అమరావతిలో ఉంది. అయినా సరే ఇప్పుడు వరకు ఎంపీలు, ఫార్మర్ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద తొందరగా విచారణ చేయాలని ఎన్వి రమణ గారు డైరెక్ట్ ఇచ్చారు. అయినా ఇప్పుడు వరకు అది అవ్వట్లేదు. కోర్టులు పెట్టేశారు. అయినా కేసులు విచారణ కావట్లేదు. నేనేంటంటే జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన లోపాలు ఉన్నాయి. ఇటీవల ఆగస్టు 15వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎర్రకొట్టమని చెప్పింది అదే జ్యుడిషియల్ రిఫార్మ్స్ రావాలని. సో జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఉపయోగించి ముందుకెళ్తున్నారు. ఇందాక వారు అన్నారు సిబిఐ ఫారెన్ వెళ్తానంటే సిబిఐ వీళ్ళకే ఎందుకు ఇస్తుంది, వాదించట్లేదో అని. సిబిఐ ఇప్పుడు కాదు, గత దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇటీవల సుజనా చౌదరి గారి విషయంలో కూడా, లేకపోతే మిగతా చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాదు, చాలా మంది IAS, IPS, రాజకీయ నాయకులు. ఎందుకంటే అందరూ బెయిల్ మీద ఉన్న వాళ్ళు, నాయకులు అందరూ బెయిల్, చాలా మంది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళే. బెయిల్ మీద తిరిగిన వాళ్ళు RRR గారు, ఆయనకు కూడా సిబిఐ కేసు ఉంది. సో అందరి విషయంలో ఏంటంటే సిబిఐ బలంగానే వాదిస్తుంది. కానీ కోర్టు ఏంటి, ఇందా నేను చెప్పినట్టు ఆర్టికల్ రాజ్యాంగ అధికార 21 ప్రకారం రైట్ టు గో అబ్రాడ్ అన్నది వ్యక్తి స్వేచ్ఛలో భాగం అన్నది కోర్టు చెప్తున్న పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి. దాని ఆధారంగా ఒకవేళ దాన్ని వైలేట్ చేసి వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఎవరన్నా వైలేట్ చేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి ఇవ్వటం లేదు. సో అటువంటివి ఉన్నాయి. కానీ దాన్ని ఏదో సిబిఐ మీద ఎవరి మీద మనం వెళ్తామంటే దాన్ని ఏమన్నా